మా గ్యారేజ్ కింద హోండా షైన్ వెహికల్ రావడం జరిగింది. దీనికి ఇష్యూ ఏంటంటే పెట్రోల్ టప్ పోయిందండి. లాక్తే పెట్రోల్ టప్ పోయింది. సో దీనికైతే మనం బండి రైట్ సైడ్ పడుకోబెట్టేసి పెట్రోల్ పోకుండా పెట్రోల్ ట్యాప్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసేస్తాం. నేను స్పానర్ అయితే కటింగ్ బ్లేడ్తో ఓపెన్ చేస్తున్నాను. దానికి 22-24 పడుతుంది రించాలది. సో పెట్రోల్ ట్యాప్ వచ్చేసింది, కానీ లోపల ఫిల్టర్ అయితే ఉండిపోయింది. సో ఫిల్టర్ తీసే విధానం ఏంటంటే కటింగ్ ప్లేయర్తో కొంచెం గట్టిగా పట్టుకొని లాగాలి, స్లిప్ అవ్వకుండా. చూసారు కదా, చాలా టైట్గా ఉంది. ఓకే, చివరికి వచ్చేసింది, కానీ దీనికి అయితే చాలా రస్ట్ అయితే ఉంది. చూసారు కదా, రస్ట్ కూడా ఉంది. సో తీసేసా. మనం పెట్రోల్ ట్యాప్ అనేది మనకి బ్రాండ్ ఏదైతే ఏఆర్ వాడుతున్నాం, సో ఇదే బైక్స్ కూడా మనకి ఇదే మెన్షన్ చేస్తారు. కాకపోతే లోగో అయితే మారుతుంది. హీరో అంటే ఆ కంపెనీ అయితే ఇదే వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా పెట్రోల్ ట్యాప్ అయితే మనం పెట్టేసి ఫుల్ టైట్ చేసేయాలి. కానీ ఫుల్ టైట్ చేసినప్పుడు మనకి యాంగిల్ అనేది చూసుకోవాలి. ఏ విధంగా యాంగిల్ అయితే మనకి సాటిస్ఫై అవుతారో ఆ యాంగిల్ పెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ ఎలా పెడితే సరిపోతుంది. అలాగే మొత్తం టైట్ చేసేసిన తర్వాత బండి లిఫ్ట్ చేసి పెట్రోల్ ట్యాప్ నుంచి పెట్రోల్ వస్తుంది చెక్ చేయాలి. చూసారు కదా, పెట్రోల్ అయితే వస్తుంది కొంచెంగా. ఓకే, వస్తుంది, బాగానే ఉంది. సో మరిన్ని డీటెయిల్ వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మా షాపింగ్ మీరు విజిట్ చేయాలనుకుంటే షాప్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్ పెట్టని చెక్ చేయండి గాయ్స్.